బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ కోసం వినియోగదారులంతా రోడ్డెక్కారు. 3 రోజులుగా వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. ఏజెన్సీ వాళ్ళు గ్యాస్ లేదని చెప్పడంతో వినియోగదారులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. 3 రోజులుగా వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. ఏజెన్సీ వాళ్ళు గ్యాస్ లేదని చెప్పడంతో వినియోగదారులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధు సిద్ధంగా ఉన్నారు. సిద్ధు, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తోంది, కానీ తీరా మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా ఎండలో వాళ్ళంతా కూడా గ్యాస్ మంటలతో రోడ్లపై ఉన్నారు. రమణ, పశ్చిమాసియాలో యుద్ధం వాతావరణ ప్రభావం గ్యాస్ సిలిండర్లపై భారం పడిందని చెప్పదు. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లు కొరత ఏర్పడినప్పటికీ కూడా ఈ ప్రభావం గృహాల మీద కానీ రెస్టారెంట్ల మీద 10 హోటల్ మీద కూడా ఈ ప్రభావం కూడా సిలిండర్లు ప్రభావం కూడా హోటల్ మీద కూడా చూపించని చెప్పొచ్చు. గృహానికి ఇంటి గృహానికి ఒక బండ కావాలంటే వేల గంటల తరబడి కూడా క్యూలో నిలబడే పరిస్థితి ఈ రోజు ఏర్పడిందని చెప్పొచ్చు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ ప్రభావంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లపై కూడా కొరత అయితే ఉందని చెప్పొచ్చు. అది కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే ఇది జగ్గంపేటలో అయితే ఇంచుమించు 3 కిలోమీటర్ల బార్లు 3 కిలోమీటర్ల దూరంలో కూడా బార్లు తీరం జనం ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ నిత్యావసర వస్తువు కాబట్టి ఆ నిత్యావసర వస్తువు ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ ఇంట్లో వంటకి ప్రతిదానికి కూడా గ్యాస్ అవసరం కాబట్టి నిత్యావసర వస్తువులో మారిపోయింది. అంటే కట్టెలు పోయే వ్యవహారం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు గ్యాస్ అందరూ కూడా ఉపయోగించడంతో ఈ గ్యాస్ వ్యవహారం డొమెస్టిక్ గ్యాస్ ప్రతి వరకు అవసరం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లపై పడినప్పటికీ కూడా జగ్గంపేటలో అయితే 3 కిలోమీటర్లు అయితే ఆ గ్యాస్ బండ కోసం 4-5 కిలోమీటర్లు వేచి ఉన్నారు. అయితే మొత్తం కాకినాడ జిల్లాలో అధికారులందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఎక్కడ కొరత లేదని ఎప్పటికప్పుడు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా గ్యాస్ సిలిండర్లు అధికారులు జాయింట్ కలెక్టర్ జేసీ అపూర్వ భర్త కూడా చెప్పారు, ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్లు కొరత లేదని చెప్పారు. అయితే గ్యాస్ సిలిండర్ కొరత అధికారులు చెప్పినప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే గ్యాస్ కొరత ఉందని చెప్పొచ్చు. రావణ. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు. మా గుడ్డ కట్టయా